పవన్ కళ్యాణ్ అన్నకి కూలీల్ని శ్రామికులు అనలేదని చెప్పి మైక్ పట్టుకొని బాధపడిపోతాడు. అదే శ్రామికులకి డబ్బులు ఇవ్వాలంటే మాట్లాడు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద 24,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నా మాట్లాడరు. దాంట్లో పనిచేస్తున్న మీరు చెప్పిన కూలీలు అదే శ్రామికులకి డబ్బులు ఇవ్వాలి, అది కూడా రాకపోయినా బాధపడరు. అంటే జస్ట్ పదం మాత్రం వాడతారు అంతే. మైకులు పట్టుకొని కూలీలను మీరు ఎందుకు శ్రామికులను రాయలేదు, ఏం మాట్లాడతాం? రైతుల్ని శ్రామికుల్ని పట్టించుకోలేని మీ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాయి. 3 పూట్ల అన్నం పెట్టేటోడికే మనం ఏమి ఇస్తలేదు, మళ్ళీ మీ జోబుల నుంచి పైసలు ఇస్తున్నారా అంటే కాదు. మళ్ళీ వాళ్ళు కష్టపడి తోలిన డబ్బులు 33 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి, దాని గురించి మీరు మాట్లాడరు. కూలీని శ్రామికులు ఎందుకు అనలేదని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉంటారు. చెప్పడంలో తప్పు లేదన్న, ఎందుకంటే మా గురించే చెప్తున్నాం, మేము కూడా హ్యాపీ. కానీ మీరు చెప్పిన శ్రామికుల బాధలు కూడా పట్టించుకోరు, అప్పుడు మేము దాన్ని నమ్ముతాం. డెవలప్మెంట్ అంటే అందరం బతకాలి, వ్యవసాయం చేసేటోడు కూడా బతకాలి. ఆడు బతికినప్పుడే మనకి 3 పూట్ల నేను సిటీలో ఉండి తినడానికైనా, మీరు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని తినడానికైనా వస్తుంది. లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? మైక్ పట్టుకుంటే మీకంటే ఎక్కువ మాటలు మాట్లాడతాను. వేయండి అన్న, డబ్బులు వేయండి. రైతులు డబ్బులు ఇవ్వలేనంత కాలం నేను వీడియోలు చేస్తూనే ఉంటా, జనాలు తెలిసేలా చేస్తూనే ఉంటా. ఓటు పవర్ గురించి కూడా తెలిసేలా చేస్తాను. మీ కుళ్ళు రాజకీయాలు, మీ దరిద్రమైన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఎండగడతానే ఉంటా. ఏం చేస్తామో చూస్తాను నేను కూడా. నేను పోరాడుతుంది రాజకీయ నాయకులతో కాదు, సమాజంలో ఉండే ప్రాబ్లమ్స్తో. ఆ ప్రాబ్లమ్స్ మీకు చేతనైతే క్లియర్ చేయండి, చేత కాకపోతే తప్పుకోండి, అంతే. ఇదే చెప్పాలనుకుంటున్నాను. సమస్యలు క్లియర్ చేయలేని ఏ రాజకీయ నాయకులైనా కూడా మాకు అవసరం లేదు. చెప్తా, ముందుకు అందరికీ తెలిసేలా చేస్తా. ఓటు పవర్ గురించి, మనం మాట్లాడకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాం. ఈరోజు 4,000 మందే సంథింగ్ ఉన్నారు, వస్తుంది, ఒక రోజు వస్తుంది, మన పేజీ కూడా ఒక రేంజ్లో వెళ్తుంది. ఆ రోజు ఎండగట్టకపోతే నా పేరు సూర్యానయ్య. ఇప్పుడే వదలట్లేదు, అప్పుడు ఎందుకు వదులుతాను నేను? చూద్దాం, మాట్లాడదాం, ముందు మాట్లాడదాం. జై జవాన్, జై కిసాన్. నమస్తే.